హలో అండి. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, మనం చాలాసార్లు అనుకుంటాము, దేవుడు అప్పట్లో అద్భుత కార్యములు చేశాడు. దావీదు జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దానియేలు జీవితంలో సింహాల నోళ్ళను మూసేశాడు. వీళ్ళందరి లైఫ్‌లో అద్భుతాలు జరిగాయి గానీ, ఇప్పుడేం జరుగుతాయి? ఈ కంప్యూటర్ యుగంలో అద్భుతాలు జరుగుతాయా అని మనం అనుకుంటామండి. యెస్ ఆర్ నో? మనం అనుకుంటాం అప్పుడే ఉన్నాడు దేవుడు, ఇప్పుడు ఉన్నాడో లేదో మనకు తెలీదని అనుకుంటాం. కానీ కాదండి. ఆయన ఇప్పటికీ గూడా ఈ రోజుకి సజీవుడైన దేవుడు. ఇదిగో ఆయన మృతుడయ్యాడు గానీ, ఆయన యుగ యుగములకు సజీవుడైన దేవుడని వాక్యం చెప్తా ఉంది. ఆయన మూడో రోజున తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనతోనే ఉన్నాడు. సో, ఈ దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దావీదు జీవితంలో చేసిన దేవుడు, దానియేలు జీవితంలో చేసిన దేవుడు, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది అపోస్తల కార్యములు 13:34, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. చూడండి, దావీదుకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను నీకు కూడా ఇస్తానని వాక్యం మాట్లాడుతూ ఉందండి. ఈరోజు దావీదుకి ఇచ్చిన చక్కటి స్వరము దేవునికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన మంచి టాలెంట్, మ్యూజిక్ వాయించే టాలెంట్ నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒక మంచి లీడర్గా, అనేకులను పరిపాలించే నాయకుడిగా నేను నిలబెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సో, ఆయన వరములు ఎప్పుడు మన కోసము వేచి చూస్తూ ఉన్నాయండి. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఆయనను అడగాల. దేవా, నన్ను దావీదుకి ఇచ్చిన వరములతో నన్ను నింపు, దానియేలుకి ఇచ్చిన వరములతో నన్ను నింపు, మేరీకి ఇచ్చిన వరములతో నన్ను నింపు, యోసేపుకి ఇచ్చిన వరములతో నన్ను నింపు అని నువ్వు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి చదివినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాల కంటే నీ జీవితంలో ఇంకా అత్యధికంగా దేవుడు జరిగిస్తాడు. నేను నాయకుడిగా నిలబెడతాడు, నీకు వరములు ఇస్తాడు, నీకు మంచి టాలెంట్స్తో దేవుడు నిన్ను నింపుతాడు, వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.